బ్లడ్ క్యాన్సర్ వస్తే దానికి ట్రీట్మెంట్ లేదని చాలా మంది అపోహలో ఉన్నారని, కానీ బ్లడ్ క్యాన్సర్ కి సరైన రీతిలో చికిత్స అందిస్తామని డాక్టర్ గణేష్ జైచెట్వర్ అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన లీలావతికి బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేశామని, బోన్ మ్యారో మార్పిడి ద్వారా బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయొచ్చని తెలిపారు. యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ లో ఇప్పటివరకు చాలా మంది క్యాన్సర్ కు చికిత్స తీసుకుని ఆరోగ్యంగా ఉన్నారని, బ్లడ్ క్యాన్సర్ అలాగే బోన్ మ్యారోపై అందరూ అవగాహనతో ఉండాలని డాక్టర్ గణేష్ జైచెట్వర్ పేర్కొన్నారు. ముఖ్యంగా అన్ని మీడియా బంధువులకి ఈరోజు ఈ బిజీ షెడ్యూల్ నుంచి ఈరోజు మీరు వచ్చి టైం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో మామూలుగా బ్లడ్ క్యాన్సర్స్ అంటే క్యాన్సర్ అనగానే మనకు ఒక విపరీతమైన భయం ఉంటుంది. దాంట్లో బ్లడ్ క్యాన్సర్ అంటే అసలు పూర్తిగా నయం కాలేని జబ్బు. ఇలాంటి పేషెంట్స్ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ట్రీట్మెంట్ అయ్యాక మనిషి పూర్తిగా ఎప్పుడు నార్మల్ కాడు, మంచం మీదనే పడుకొని ఉంటాడు, జీవితాంతం ఆరోగ్యం పూర్తిగా నార్మల్ కాదు అని ఒక అవగాహన ఉంది. 2024లో బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం 90% ఉన్నాయి. ఎటువంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కూడా. బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సో ఈ అన్ని బ్లడ్ క్యాన్సర్కి మంచి ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్ ఈ బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యి ఇలాంటి పేషెంట్ మనలాగా నార్మల్ ఆరోగ్యవంతంగా అయ్యే అవకాశాలు 90% కింద ఎక్కువగా ఉంటాయి. 80% బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఏం చేస్తాము, పేషెంట్కి దూషితమైన బోన్ మ్యారో మందుల ద్వారా మొత్తం నాశనం చేసి వాళ్ళకి సరైన జీన్ హెచ్ఎల్ఏ జీన్ అని ఉంటాయి. ఆ జీన్ మ్యాచింగ్ డోనర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, ఫుల్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు, హాఫ్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు. ఇట్లాంటి జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా పూర్తిగా పరిష్కారం క్యూర్ అయ్యే అవకాశాలు 90 to 95% ఉన్నాయండి.